ప్రాంతీయ భాష, ఇటు ప్రథమ భాష, ద్వితీయ భాష, బోధనా మాధ్యమంగా ఉన్నటువంటి భాష, అధికార భాష. ఈ 5 రకాలుగా మనకు ఈ మన తెలుగు భాష ఉపయోగపడుతుంది. అయితే ఒక భాషనే నేర్చుకొని మానవులు సరిపెట్టుకోవట్లేదు. వాళ్ళకు అనేక రకాలైనటువంటి అవసరాలు ఉన్నాయి. అవి వ్యక్తిగత అవసరాలు కావచ్చు, సామాజిక అవసరాలు కూడా కావచ్చు. ఏదైనప్పటికీ బహుభాషలు నేర్చుకోవడం అనేటువంటిది ప్రతి మానవుడికి కర్తవ్యంగా మారినటువంటి ఈ రోజుల్లో మన తెలుగు భాషను కూడా ద్వితీయ భాషగా నేర్చుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఆ ప్రథమ భాషగా తెలుగు నేర్చుకునేటప్పుడు లేదా ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునేటప్పుడు బోధించే మనము ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేటువంటి విషయాన్ని గమనిస్తే ప్రథమ భాషా బోధనలో విస్తృతమైనటువంటి విలువలు మనకు కనిపిస్తాయి. ఆ విస్తృతమైనటువంటి విలువలు ద్వితీయ భాషా బోధనలో కనిపించేటువంటి పరిమితమైనటువంటి విలువల కంటే ఉన్నతమైనటువంటివి. మనం ప్రథమ భాషను ఎంత శ్రద్ధగా నేర్చుకుంటామో ద్వితీయ భాషగా వాళ్ళకి అంత అవసరం లేదు. వాళ్ళకి నిత్య వ్యవహారికంలో తాత్కాలికంగా ఉపయోగపడితే సరిపోతుంది అని చెప్పేసి అంటారు. కాబట్టి ద్వితీయ భాషా బోధనా విలువల్లో పరిమితమైనటువంటి విలువలు ఉంటాయి. అవి వైయక్తికాలుగా ఉంటాయి. వ్యక్తిగత అవసరాల కోసము, వృత్తి ఉద్యోగ అవసరాల కోసము, సమాజంలో వాళ్ళు కలిసిపోవడం కోసము ద్వితీయ భాషను నేర్చుకుంటూ ఉంటారు. మనం కూడా హిందీ అట్లానే నేర్చుకుంటాం. సార్, చిన్న డౌట్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో ప్రథమ భాషను ఎందుకు సార్ తృతీయ భాషగా పెట్టేస్తున్నారు? అర్థం కాలేదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మనకి ప్రథమ భాష తెలుగు ఉంది, దాన్ని ఏమో సెకండ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ గా పెడుతున్నారు, ఇంగ్లీష్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకని సార్? ఎక్కడ అమ్మా ఇది? ఆంధ్రప్రదేశ్ లోనా తెలంగాణలోనా? తెలంగాణలోనేనా? సరే. అయితే అదే ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రాంతీయ భాష అనేటువంటిది 3 భాషల్లో ఏదో ఒక భాషగా ఉండాలి, మాతృభాష ఒక భాషగా ఉండాలి అనేటువంటి విషయం రూల్ ఉంది. ఇది దేశం మొత్తానికి అన్వయించేటువంటి రూలు. నిన్న మనం చెప్పుకున్నాం అనుకుంటా, ద్వితీయ భాష అంటే త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని ద్వితీయ భాషగా నేర్చుకోవాలి, తృతీయ భాషగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాతృభాషలో విద్యా బోధన జరగాలి అనేటువంటి రూల్ జరిగినప్పుడు దేశంలో చాలా అల్లర్లు అయినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటప్పుడు అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడి నుంచి 3 భాషలు నేర్చుకోండి మీ ఇష్టము అనేటువంటి విషయం చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు చర్చ కూడా జరుగుతుంది దాని గురించి. మీకు ఇవాళ క్లాసులో దీనికి సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నా. దానికంటే ముందు చిన్న మాట చెప్పి నేను నా క్లాసును మళ్ళీ క్లాసులోకి పోదాం. అయితే ప్రభుత్వానికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారము ప్రాంతీయ భాష లేదా మాతృభాష 3 భాషల్లో ఒక భాగంగా ఉండాలి అని చెప్పింది కాబట్టి 3వ భాషగా వాళ్ళు పెట్టారు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క అత్యుత్సాహము, మా పిల్లలు ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోవాలి అనేటువంటి కోరిక, తెలుగు అవసరం లేదు అనేటువంటిది, మా పిల్లగాడికి తెలుగు మాట్లాడటం రాదు అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. అట్లాంటి ఫ్యాషన్ ని వాళ్ళు తీర్చడం కోసం లక్షల ఫీజులు కట్టించుకుంటారు కాబట్టి తల్లిదండ్రుల కోరికను వాళ్ళు తీర్చాలి కాబట్టి వాళ్ళు అది పెట్టారు. మన తల్లిదండ్రులు దాన్ని అబ్జెక్షన్ చేస్తే మా పిల్లగానికి ప్రథమ భాషలోనే తెలుగు బోధించండి అని చెప్తే వాళ్ళు బోధిస్తారు. కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క అదనమాట. ఎవరో అన్నోటేషన్ చేస్తున్నారు. మీరు చిన్నపిల్లలు కాదు కదమ్మా, ఆ గీతలు గీయకండి. మళ్ళీ నేను బ్యాక్ పోయి సెట్టింగ్స్ అంతా చేయాలంటే కష్టం అవుతుంది. మీరు చిన్నపిల్లలు కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పీజీ చదువుతున్నారు, కాలేజీ విద్యార్థులకు మీరు బోధించాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరిదన్నా పిల్లల చేతిలో ఫోన్లు ఉంటే కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఈ పని పిల్లలే చేస్తారు. సరే, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటూ నా క్లాసులకు పోదాం. ఈ వైయక్తిక అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, సమాజంలో వాళ్ళు కలిసిపోవడం కోసం, వృత్తి ఉద్యోగాల కోసం ద్వితీయ భాష నేర్చుకుంటా ఉంటారు. సాంప్రదాయకమైనటువంటి పద్ధతిలో వీళ్ళు నేర్చుకుంటారు. ఔపచారిక అంటే అవసరాలు తీర్చుకోవడానికి నేర్చుకుంటారు. తాత్కాలికమైనటువంటి విలువలని వీళ్ళు పొంది ఉంటారు ద్వితీయ భాష. అదే ప్రథమ భాష విషయానికి వచ్చేసరికి ఇంకొంచెం విస్తృతమైనటువంటి విలువలు కలిగి ఉంటాయి. ఇవి దాంట్లో ఉన్నటువంటి రసానుభూతి, అలంకారాలు, వాటిని అన్నింటినీ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఆధునిక ధోరణులు కూడా వీళ్ళు
అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. సామాజికమైనటువంటి అంశాలను వీళ్ళు దృష్టిలో పెట్టుకుంటే ఈ ద్వితీయ భాష బోధన అనేటువంటిది మనకు కలుగుతుంది. మనకి సమాజంలో ఒక పదం వినిపిస్తూ ఉంటుంది. ఏంటిది అది? ద్విభాషీయులు అని చెప్పేసి. ఈ ద్విభాషీయులు అనేటువంటి పదము చాలా మంది వింటూ ఉంటాం. నిన్న మనం చెప్పుకున్నాం త్రిభాషా సూత్రాల్లో భాగంగా తల్లిదండ్రులు అంటే మాతృభాష ఏది అనుకోవాలి అన్నప్పుడు తల్లిదండ్రులు, తల్లి ఒక భాష, తండ్రి ఇంకొక భాషకు సంబంధించినటువంటి వాడైతే వాళ్ళ మాతృభాష ఏదైతుంది అని చెప్పేసి. అట్లా చాలా మంది ద్విభాషీయులు ఉంటారు. అంటే ఇప్పుడు తెలుగు ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి తెలుగు మాతృభాష కానటువంటి వాళ్ళకు తెలుగు స్పష్టంగా వస్తుంది, వాళ్ళ మాతృభాష కూడా స్పష్టంగా వస్తుంది. మరి ఆ ద్విభాషీయులే ఈ ద్వితీయ భాష నేర్చుకుంటారా అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ద్వితీయ భాష అభ్యసనం చేసే వాళ్ళు ఈ భాషను మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, కాకపోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్విభాషీయుల యొక్క అవసరాలు ఏమిటి అంటే అభ్యసన సమస్యలు వీళ్ళకు ఉంటాయి. ఉపాధ్యాయుడు వాళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దానికి అనుగుణంగా భాషను బోధించాల్సి ఉంటుంది. తర్వాత సాంస్కృతిక విలువలకు సంబంధించి వాళ్ళ యొక్క సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి స్థానిక భాషను వాళ్ళు అభ్యాసం చేస్తారు. సమాజంలో ఉన్నటువంటి ఇతర ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడం కోసం కూడా ద్విభాషీయులు రెండవ భాషను అభ్యాసం చేయడానికి అవసరత ఏర్పడుతుంది. తర్వాత వాళ్ళ యొక్క సామర్థ్యాల స్పృహ భాషలో మేము సమానంగా మాట్లాడతాము అని అనుకున్నప్పటికీ ఏదో ఒక భాషలో మాత్రమే వాళ్ళు ప్రావీణ్యత సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తమ పరిసరాల్లో రెండో భాషలో దైనందిక వ్యవహారం జరుపుతున్నప్పటికీ మాతృభాషలో సాధించినట్టు అధికారికత ఈ రెండో భాషలో వాళ్ళు సాధించుకోలేక పోతా ఉంటారు. కాబట్టి ఈ ద్విభాష అవసరాలు రెండు రకాలుగా తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒకటి అభిరుచి కోసం. ఉదాహరణకి పివి నరసింహారావు గారు ఉన్నారు. వారు 14 భాషల్లో రచనలు చేయగలిగినటువంటి స్థాయి పొందారు. 18 భాషల్ని అనర్గళంగా మాట్లాడేటువంటి స్థాయికి పోయింది. అంటే ఆయనకు అవసరమా 18 భాషలు నేర్చుకోవడం అవసరమా అంటే కాదు, వారు అభిరుచితో నేర్చుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మిగతా వాళ్ళు 2, 3, 4 భాషలు 5 భాషలు కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో బిచ్కుంద మధునూర్ ఏరియాలో వాళ్ళకు 3 రాష్ట్రాలు అంటే సరిహద్దు ప్రాంతాల్లో ఉంటారు. అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ. కాబట్టి ఇటు తెలుగు, అటు కన్నడము, మరాఠీ 3 నేర్చుకోవడంతో పాటు హిందీ, ఉర్దూ మరియు ఇంగ్లీషు ఇట్లా అక్కడ సహజంగా 6 భాషలు వస్తూ ఉంటాయి. అంటే అది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు బహుభాషలు నేర్చుకోవడానికి వచ్చిననమాట. ఈ ద్విభాష యొక్క అవసరాలు 2 రకాలుగా ఉంటాయి. వ్యవహారిక అవసరాలు, ప్రత్యేక అవసరాలు అని చెప్పేసి. నిత్య వ్యవహారం కోసం మాట్లాడేటువంటి వ్యవహారిక అవసరాలు అయితే, ప్రత్యేక అవసరాలు అంటే ఇందాక చెప్పినట్టుగా వృత్తి ఉద్యోగాలను పొందడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. ఈ ద్విభాష బోధన అసలు ఎందుకు చేయాలి? ద్వితీయ భాషగా తెలుగు కావచ్చు, ద్వితీయ భాషగా ఏ భాషనైనా బోధించవచ్చు. 2 రకాలుగా మనం క్లాస్ వినేటప్పుడు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని వింటే మంచిది. ఏంటంటే ద్వితీయ భాష బోధన అన్నప్పుడు ద్వితీయ భాష అంటే కేవలము తెలుగునే ద్వితీయ భాషగా బోధిస్తున్నాము అనే ఆలోచనతో వినడం ఒక పద్ధతి. ఏ భాషనైనా ద్వితీయ భాషగా బోధిస్తున్నాము అనేటువంటిది ఇంకొక పద్ధతి. 2 భాషలు. తర్వాత మాతృభాషలో బోధన అనే జరిగేటప్పుడు మాతృభాష మన దేశంలో ఏ ప్రాంతంలో అయినా వాళ్ళ మాతృభాషల్లో బోధన జరుగుతుంది అని అర్థం చేసుకుంటూ వినడం ఒక పద్ధతి. మన మాతృభాష అంటే తెలుగులో బోధన జరగడానికి చేసేటువంటి ప్రయత్నం అని ఇంకొక పద్ధతి. కాబట్టి నేను వాడేటువంటి పదాలు స్పష్టంగానే చెప్తాను, అయినా మీరు ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని వింటే మరింత క్లారిటీ మీకు ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నా. ఇప్పుడు చెప్పేది ద్వితీయ భాషా బోధన ఉద్దేశ్యాలు అంటే అన్ని భాషల్లో ద్వితీయ భాష అన్నమాట. అన్ని ద్వితీయ భాషల్లో అసలు ఆ బోధన ఎందుకు చేయాలి, ద్వితీయ భాషను మనుషులు విద్యార్థులు ఎందుకు నేర్చుకోవాలనేటువంటి విషయం ఇక్కడ చూస్తే భావనలో ఆచరణలో సంకుచితత్వాన్ని పోగొట్టడం కోసం. చాలా మంది ఉంటారు మా మాతృభాష గొప్పది అంటే మంచిదే, మాతృభాష గొప్పది, మా మాతృభాష గొప్పది, ఎవరి మాతృభాష వాళ్ళకే గొప్పది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మా మాతృభాషనే గొప్పది, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. కాబట్టి అట్లా
వాళ్ళ మనసు లోపల ఉన్నటువంటి సంకుచితటువంటి భావం, వాళ్ళ మనసును విశాలం చేయడం కోసం, వాళ్ళ హృదయాన్ని విశాలం చేయడం కోసం ఈ ద్వితీయ భాషను బోధిస్తే, మా భాషతో పాటు ఈ భాష కూడా ఉన్నది, మా సంస్కృతితో పాటు ఈ సంస్కృతి కూడా ఉన్నది, మా సంస్కృతిలో ఏవైతే గొప్ప విషయాలు ఉన్నాయో పక్క సంస్కృతిలో కూడా కొన్ని గొప్ప విషయాలు ఉన్నాయి, కాబట్టి వీటిలను మేము సహృదయతతో అర్థం చేసుకోవాలి, వాళ్ళ విలువల పట్ల మనం గౌరవాన్ని పొంది ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎదుటి వారిలో కలిగించడం కోసం ఈ ద్వితీయ భాషా బోధన అనేటువంటిది ఉపయోగపడుతుంది. అట్నే సౌభ్రాతృత్వము, సహనము, సహృదయత, ఈ మూడు కూడా ఇతర భాషలు మాట్లాడేటువంటి వాళ్ళ పట్ల మనము చిన్న చూపు చూడకుండా, అది కూడా ఒక భాష, మనం కూడా నేర్చుకుంటే దాంట్లో ఉన్నటువంటి అందం కూడా మనకు తెలుస్తుంది అనేటువంటి భావన సహజంగా కలగడం కోసం ద్వితీయ భాషను బోధించడం జరుగుతుంది. తర్వాత విభిన్న తరగతులకు చెందిన వారి మధ్య సన్నిహితత్వాన్ని కలిగించడం కోసం, అంటే ఇప్పుడు మనం తెలుగులో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కన్నడ కూడా వస్తుంది అనుకుందాం, రాదు వస్తుంది అని అనుకుందాం, నాకు కన్నడ ఆయన కలిశాడు, తెలుగుతో మాట్లాడుతున్నప్పుడు నాకు కన్నడ ఆయన కలిసినప్పుడు నేను ఆయన కన్నడలో పలకరించిన అనుకోండి, నాకు ఇంకా ఎక్కువ సన్నిహిత సంబంధం, స్నేహం పెరిగే అవకాశం ఉంటుంది. అట్లా ఆ పర్టికులర్ వ్యక్తులు మాట్లాడేటువంటి భాషల్లో ఉండేటువంటి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడం కోసం కూడా ద్వితీయ భాష మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత అంతర్ప్రాంతీయ, అంతర్జాతీయ అవగాహన కోసం, అంటే రెండు రాష్ట్రాల మధ్య లేదా రెండు దేశాల మధ్య కూడా సత్సంబంధాలు నెలకొల్పడం కోసం, వాళ్ళని మనం అర్థం చేసుకోవడం కోసం ఈ ద్వితీయ భాషా బోధన ఉద్దేశించబడింది. తర్వాత వివిధ రంగాలలో సంబంధాలను అభివృద్ధి చేసుకోవడం కోసం, వివిధ రంగాలు అనంటే ఆర్థిక, సామాజిక రంగాలు, ఇటు సాంస్కృతిక రంగము, కళలు, ఈ రంగాల్లో విద్యా బోధన రంగం, ఇట్లా అనేక రంగాల్లో కూడా మనకు సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ ద్వితీయ భాష ఉపయోగపడతా ఉంటది. మరి ఈ ద్వితీయ భాష బోధనకు సంబంధించినటువంటి లక్ష్యాలు ఏమున్నాయి, ఏ లక్ష్యాలతోని ద్వితీయ భాషా బోధన జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే, దైనందిన వ్యవహారంలో భావగ్రహణ సులభంగా జరగడం కోసం, భావగ్రహణ, భావ వ్యక్తీకరణ రెండు భాషకు మూలము. భావగ్రహణ, భావ వ్యక్తీకరణ అనేటిదే భాషకు యొక్క మొదటి ప్రయోజనత. కాబట్టి దైనందిన వ్యవహారంలో, నిత్య జీవిత వ్యవహారంలో వ్యక్తుల మధ్య సులభంగా భావగ్రహణ, భావ వ్యక్తీకరణ జరగడం కోసం ఈ ద్వితీయ భాషా బోధన మనకి లక్ష్యంగా ఉన్నది. దాన్ని సాధించడం కోసం ద్వితీయ భాషా బోధన మనకు ఉపకరిస్తుంది అనేటువంటి విషయం గమనించాలి. మనం ఏదైతే భాషను ద్వితీయ భాషగా నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ భాషకు సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని, ఆ భాషలో ఉన్నటువంటి విశేష జ్ఞానాన్ని కూడా సంపాదిస్తే ఆ భాష పట్ల మనకు అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహన ద్వారా ఆ భాషను మాట్లాడే వాళ్ళ యొక్క సంస్కృతి, సంప్రదాయాలు మనకు అర్థం అవుతాయి. అర్థం కావడం వల్ల వాళ్ళని మనం గౌరవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ద్వితీయ భాష యొక్క నిర్మాణము, దాని యొక్క ప్రత్యేక లక్షణాలను కూడా అధ్యయనం చేయడము ఈ ద్వితీయ భాషా బోధనలో మరొక లక్ష్యంగా ఉంటుంది. తర్వాత ఆ ద్వితీయ భాషలో ఉండేటువంటి సాహిత్యాన్ని మనం చదవడం, ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం, వాళ్ళతో కలిసిమెలిసి ఆత్మీయతను పంచుకోవడము, ఆ భాషల్లో స్వతంత్రమైనటువంటి రచనలు చేయగలగడము, ఆ భాషలో ఉన్నటువంటి గొప్ప సాహిత్యాన్ని మన భాషలోకి అనువదించడము, లేదా మన భాషలో ఉన్నటువంటి గొప్ప సాహిత్యాన్ని ఆ భాషలోకి అనువదించేటువంటి జ్ఞానాన్ని పొందడం కూడా ద్వితీయ భాషా బోధన లక్ష్యాల్లో ఉండడం. ఇవన్నీ సాధించడం ద్వారా స్వభాష పైన అధికారము మరింత చేరువవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. మరి ఈ ద్వితీయ భాష అధ్యయనానికి లేదా బోధనకు ఎటువంటి సామాగ్రి అవసరము అనేటువంటి విషయాన్ని గమనిస్తే, భాష మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఏంటి అది? ఒకటి భావ వ్యక్తీకరణ, రెండోది భావ గ్రహణ. భావ వ్యక్తీకరణము అంటే మన మనసులో ఉన్నటువంటి భావాలను ఇతరులకు చెప్పడము, ఇతరులకు తెలియజేయడం. అది తెలియజేయడం అనేటువంటిది రెండు రూపాల్లో జరుగుతుంది. ఒకటి వాగ్ రూపంలో తెలియజేస్తాము, రెండోది లిఖిత రూపంలో తెలియజేస్తాం. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, నా భావాలను మీకు చెప్పేటప్పుడు వాగ్ రూపంలో మీకు తెలుస్తుంది, మీరు మీ ఫోన్ స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు లిఖిత రూపంలో తెలుస్తుంది. అంటే భావ వ్యక్తీకరణలు రెండు రూపాల్లో ఉంటాయి. ఒకటేమో
భాషణము, రెండోది లేఖనము. మరి తర్వాత ఉద్దేశం ఏమిటి భాషకు సంబంధించి అంటే భావగ్రహణ. భావగ్రహణం అంటే ఇతరులు చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడము. వాళ్ళు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని భావగ్రహణ అంటారు. ఈ భావగ్రహణకు సంబంధించిన 2 రూపాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, మీరు ఇందాక చెప్పినటువంటి, ఇప్పుడు ఒక ఆమె ప్రశ్న అడిగింది, ఆమె ప్రశ్న నేను విన్నాను అంటే శ్రవణం ద్వారా నేను భావగ్రహణ చేశాను, నేను మాట్లాడుతున్నది మీరు వింటున్నారు అంటే శ్రవణం ద్వారా మీరు వింటున్నారు. తర్వాత స్క్రీన్ పైన ఉన్నదాన్ని మీరు చదువుతున్నారు, మీరు ఇందాక కింద కామెంట్స్ రూపంలో పెట్టినప్పుడు నేను కూడా చదివాను అంటే అది పఠనం ద్వారా మీరు ఏమనుకుంటున్నారో నాకు విషయం తెలుస్తుంది. కాబట్టి భావగ్రహణకు 2 రూపాలు, భావ వ్యక్తీకరణకు 2 రూపాలు ఉంటాయి. ఈ గ్రహణకు సంబంధించినటువంటి విషయాలని భాషణము, లేఖనము అని అంటారు. వ్యక్తీకరణకు సంబంధించిందేమో భాషణము, లేఖనము అయితే భావగ్రహణానికి సంబంధించినటువంటిది శ్రవణము, పఠనము అని చెప్పేసి అంటారు. దీన్ని ఈ 2 రూపాలని లిఖిత భాష, మౌఖిక భాష, మనం మాట్లాడము, వినడము మౌఖిక భాషకు సంబంధించింది అయితే రాయడము, చెప్పడము, రాయడము, చదవడం ఇవి 2 కూడా లిఖిత భాషకు సంబంధించినటువంటి విషయాలు. ఈ ద్వితీయ భాష అధ్యయనం చేసేటప్పుడు వీటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సాహిత్యాన్ని మనము ఆ సామాగ్రిని మనం పొందుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సామాగ్రి ఎలా ఉండాలి అనేటువంటి దానికోసం కొన్ని లక్షణాలను మనకు పెద్దలు చెప్పారు. డేవిడ్ అనేట ఆయన టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథంలో ఇందాక చెప్పినటువంటి పటాన్ని చెప్పి మౌఖిక రూపము, లిఖిత రూపము అనేటువంటిది చెప్పి ఆ బోధనకు లేదా అధ్యయనానికి మనకి ఎటువంటి సామాగ్రి కావాలి, ఉపకరణాలు కావాలి అనేటువంటి విషయాల్ని చెప్పారు. ఆ ఉపకరణాలకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అంటే ఆ ఉపకరణాలు విద్యార్థులకు పరిచయం ఉన్నటువంటి వస్తువులై ఉండాలి, ఉపకరణాలై ఉండాలి. తర్వాత పరిసరాల నుండి, పాఠ్యాంశాల నుండి వాటి యొక్క ఎంపిక జరగాలి. ఆ ఏ ఉద్దేశంతో మనం భాషను బోధిస్తున్నామో ఆ ఉద్దేశం నెరవేరేలాగా ఉండాలి. ప్రాథమిక స్థాయిలో నిత్య వ్యవహారానికి అవసరమైన పదజాలాన్ని అర్థం చేయించడం కోసం ఆ ఉపకరణాలు కావాలి. ఆ ఉపకరణాలు అది పాఠ్య పుస్తకం కావచ్చు, లేకపోతే ఒక సెల్ ఫోన్ లో వీడియో కావచ్చు, ఒక టేప్ రికార్డర్ లో ఆడియో కావచ్చు, లేకపోతే కొన్ని వస్తువులు కావచ్చు, ఆ వస్తువుల గురించి మాట్లాడు అని కావచ్చు, ఇవన్నీ ఉపకరణాలు ఏమైనా కావచ్చు. వాటి గురించి కూడా మనం బోధనా సామాగ్రి, బోధనోపకరణాలు అనేటువంటి ఇంకో చాప్టర్ లో తెలుసుకుంటాం. అయితే ప్రాథమిక స్థాయిలో నిత్య వ్యవహారానికి సంబంధించినటువంటి పదజాలాన్ని పరిచయం చేయడం కోసం ఈ ఉపకరణాలు ఉపయోగపడాలి. పై స్థాయిలో భాష సాహిత్యాల అధ్యయనానికి అవసరమైనటువంటి పదాలను పరిచయం చేయాలి. ఆ రకంగా ఉపకరణాలు ఉండాలి. సామాన్య వ్యాకరణాంశాలను పరిచయం చేస్తూ వాటిల్లో దోష సవరణను కూడా అంటే వాళ్ళకు తప్పుల్ని కూడా ఎలా సవరించుకోవాలి, ఆ తప్పు రూపం ఎలా ఉంది అని చెప్పే విధంగా అటువంటి సామాగ్రిని ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మన తెలుగును ద్వితీయ భాషగా నేర్చుకునేటప్పుడు ద్విత్వ సంయుక్తాక్షరాలతో తయారైనటువంటి పదాలను లేదా ఆ ద్విత్వ సంయుక్తాక్షరాలను ఉచ్చరించేటప్పుడు చాలా కాఠిన్యత అనేటువంటిది ఉంటుంది. ఆ కాఠిన్యతను తగ్గించడం కోసం వాటిని మొదట కాకుండా తర్వాత పరిచయం చేయాలి. వాటి యొక్క కాఠిన్యత స్థాయిని బట్టి పరిచయం చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. కాఠిన్యత క్రమాన్ని అనుసరించి మనం వీటిని పాఠాల్లో చొప్పించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పదజాలాన్ని, ఉచ్చారణ కాఠిన్యతను, అక్షర కాఠిన్యతను ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో వీటిని తయారు చేయాలి అనేటువంటి విషయం పెద్దలు చెప్పడం జరిగింది. తర్వాత ఎటువంటి సామాగ్రిని మనం వాడాలి అంటే చిట్టిపొట్టి పాటలను వాళ్ళకి చెప్పి పాడించి ఆ పాటలలో ఉన్నటువంటి ఉదాహరణకు చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, ఇట్లాంటివి ఉంటాయి. మనం ద్వితీయ భాష తెలుగు పుస్తకాన్ని చూస్తుంటే నవ్వొస్తుంది. ఎందుకు ఇంత చిన్న చిన్న విషయాలు 10వ తరగతులు ఉన్నాయి ఏమిటి అని అనిపిస్తుంది. కానీ అది
అది ఆ పుస్తకం ఎందుకోసము ఉద్దేశించబడింది అనేది అర్థం చేసుకుంటే, తెలుగు మాతృభాష కాని వాళ్ళకు ద్వితీయ భాషగా తెలుగును మనం నేర్పిస్తాం. ఎందుకు? దానిలో ప్రాథమిక అవగాహన ఉండాలి కాబట్టి. ఆ ప్రాథమిక అవగాహన, ఉదాహరణకు మనం హిందీ చదువుతాం. హిందీ ద్వితీయ భాషగా మనం చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు, ప్రైవేట్ స్కూళ్ళలో కావచ్చు. హిందీలో కూడా ప్రైమరీ నాలెడ్జ్ మాత్రమే ఉంటది. ఎందుకు? వాళ్ళు 28 మార్కులకే పాసు. అయినా ఎందుకు అట్లా కొన్ని సడలింపులు ఇచ్చిండ్రు అని అంటే, వాటిల్లో అవసరాలు, ఆ పుస్తకం దేనికి ఉద్దేశించబడింది అనేటువంటిది కూడా చూడాలి. ఇట్లా ద్వితీయ భాషను బోధించేటప్పుడు అది తెలుగు కావచ్చు, వేరే ద్వితీయ భాషలు, వీటిని చిన్న చిన్న కథల రూపంలో లేదా చిట్టి చిట్టి పాటల రూపంలో, అభినయ గేయాల రూపంలో, చిన్న చిన్న సంభాషణ రూపంలో ఉంటే మంచిది. ఈ రూపాలను విద్యార్థులకు ఇవ్వడం కోసం ఎటువంటి సామాగ్రి అవసరం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఉపాధ్యాయులు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఆ సామాగ్రిని ఇచ్చే ముందు లేదా సామాగ్రిని ఇంప్లిమెంట్ చేసే ముందు, పాఠశాలలో తరగతి గదిలో దాన్ని ఉపయోగించే ముందు పిల్లల యొక్క వయస్సు, వారి యొక్క సామాజిక ఆర్థిక నేపథ్యాలు, వాళ్ళ అవసరాలు, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము బోధనా సామాగ్రిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రతి పాఠంలో విషయానికి నిడివి తగ్గించి అభ్యాసాల నిడివి పెంచాలి. మనం అనుకున్నాం తెలుగు నీకు వచ్చా అంటే, ఆ తెలుగులో 100కి 90 మార్కులు వచ్చినాయి అని అంటారు. 100కి 90 మార్కులు వచ్చినాయి అని అంటే అర్థం ఏంది? తెలుగులో వీడు తోపు అని కాదు. ఎందుకు వచ్చినాయి తెలుగులో 100కి 90 మార్కులు అని అంటే, వాడు పద్యాల్ని కంఠస్థం చేసిండు, భావాన్ని కంఠస్థం చేసిండు, సందులు సమాసాలు వ్యాకరణాంశాలను కంఠస్థం చేసిండు, ఎగ్జామ్ లో రాసిండు. రామాయణం ఇప్పుడు ఉదాహరణకి 10th క్లాస్ లో రామాయణము ఉపవాచకంగా పెట్టిండు. రామాయణం మొత్తం వాడికి వచ్చు, రామాయణ కథ తెలుసు, సంపూర్ణ రామాయణం లాంటి సినిమాలు చూసి ఆ రామాయణ కథను వాడు నింపుకున్నాడు. కానీ ఏ ఉద్దేశంతో ఉపవాచకాన్ని పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరుతుందా అనే విషయాన్ని గమనించాలి. ఆ ఉద్దేశ్యమేమో భాషను నేర్పడం. భాషను నేర్పడం అంటే ఇక్కడ అర్థమైంది, సొంతగా విద్యార్థి ఒక పుస్తకాన్ని చదవగలగాలి, చదివి అర్థం చేసుకోగలగాలి, అర్థం చేసుకొని దాన్ని ఇతరులకు వివరించగలగాలి. వివరించడం అది రాత రూపంలో వివరించాలి లేదా వాగ్ రూపంలో వివరించాలి. ఇంత విషయాన్ని పెట్టుకొని దాన్ని పాఠ్య పుస్తకంలో పెడితే కేవలం మార్కులను దృష్టిలో పెట్టుకొని బట్టి 10 జవాబులు బట్టి ఎగ్జామ్ లో రాస్తే మార్కులు వస్తే అది కాదు. అంటే కంటెంట్ కి, పుస్తకం వితౌట్ కంటెంట్ మనం ఏం భాషను బోధించలేము. కానీ ఆ కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఈ పద్యాన్ని కంఠస్థం చేయి, ఈ ప్రతిపదార్థాలను కంఠస్థం చేయి, ఈ విషయాన్ని నువ్వు చదువు, ఈ పాత్ర ఇట్లా ఉంది అని చెప్పినంత మాత్రాన భాష వచ్చినట్టు కాదు. వాటికి సంబంధించిన అభ్యాసాలను మనం ఎక్కువగా విద్యార్థులకు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయ భాషలో ముఖ్యంగా ద్వితీయ భాషను బోధించేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఎక్కువ వాళ్ళకి అభ్యాసాలు ఇవ్వాలి, ప్రాక్టీస్ చేయించాలి. సందులు కావచ్చు, సమాసాలు కావచ్చు, ఉచ్చారణ కావచ్చు. ముఖ్యంగా ద్వితీయ భాషను బోధించేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఉచ్చారణ సరిగా రాదు. ఆ ఉచ్చారణకు సంబంధించిన అభ్యాసాలు వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత చిన్న తరగతిలో సులభంగా చదవడానికి ఒక పెద్ద అచ్చులతో ఉన్నటువంటి స్వయం వ్యక్తమైన సామాగ్రిని వాళ్ళకి ఇవ్వాలి. మెరుపు అట్టలు కావచ్చు, ఇంకేదైనా సామాగ్రి కావచ్చు తయారు చేసి వాళ్ళకి ఇస్తే మంచిది. తర్వాత చాలా ఆకర్షణీయంగా విద్యార్థుల అభ్యసనలో ఆసక్తిని చూపే విధంగా మనం ఈ బోధనా సామాగ్రిని తయారు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. మరి ప్రథమ భాష బోధించే ఉపాధ్యాయుడికి కొన్ని బాధ్యతలు మనం చెప్పుకున్నాము. భాష పట్ల, భాషలో ఉన్నటువంటి రసానందాన్ని పొందుతూ, భాషకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొంది కొత్త సాహిత్యాన్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి శక్తిని ఇవ్వడము మాతృభాష బోధకుడి యొక్క బాధ్యత. మరి ద్వితీయ భాష బోధకుల యొక్క బాధ్యతలు ఏమున్నాయి? ద్వితీయ భాషను ఎట్లా వాళ్ళు బోధించాలి అంటే, విద్యార్థులతో సత్సంబంధాలు స్థాపించాలి. చెప్పే ఉపాధ్యాయుడు మాతృభాష అయి ఉంటుంది ఈ భాష, కానీ వినే విద్యార్థుల మాతృభాష అది కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అరే ఈ చిన్న పదం రాదు, నీకు చిన్న పదం అది, విద్యార్థికి అది చాలా కఠినమైనటువంటి పదం ఉంటుంది. అరే ఈ చిన్న అర్థం రాదారా, నీకు చిన్న అర్థం, విద్యార్థులకు అది పెద్ద అర్థమే ఉంటుంది. కాబట్టి కఠినంగానే ఉంటుంది. కాబట్టి విద్యార్థులతో సత్సంబంధాలు స్థాపించి వాళ్ళ స్థాయికి దిగి, వాళ్ళ భాషా స్థాయి ఏ లెవెల్లో ఉందో చూసి అక్కడి నుంచి విద్యను బోధించాలి, భాషను బోధించాలి. పరస్పర స్నేహంతో
విశ్వాసాన్ని కలిగించి ఈసారి నాకు ఈ భాషను బోధిస్తే బాగుంటుంది అని చెప్పేసి, లేదా ఈ భాషను నేర్చుకోవడం ద్వారా ఈ సమాజంలో నేను కలిసిపోవచ్చు అనేటువంటి భావన వ్యక్తం కావాలి విద్యార్థులు. తన యొక్క గృహ అవసరాల కోసం గృహంలో వేరే భాషను ఉపయోగించిన గృహము చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో అవసరాలు తీర్చడానికి, నిత్య అనుభవాలను వ్యక్తీకరించేందుకు, తన యొక్క ఆసక్తులను ఆకాంక్షలను ఇతరులతో తెలిపేటందుకు ఈ ద్వితీయ భాష ఉపయోగపడే విధంగా ఉపాధ్యాయులు చెప్పాల్సి ఉంటుంది. ఆ విద్యార్థికి అందుబాటులో వాళ్ళ స్థాయికి తగ్గట్టు పఠన సామాగ్రిని, అంటే పుస్తకాలు కావచ్చు, మెరుపు పట్టలు కావచ్చు, ఇంకేదన్నా షార్ట్స్ కావచ్చు, వాటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. వాళ్ళు మాతృభాషలో మాట్లాడుతుంటే అలా కాదు రాబాయ్, మీరు తెలుగులో మాట్లాడండి, మీరు ద్వితీయ భాష నేర్చుకుంటున్నారు కదా, దీంట్లో మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అంటారు. అభ్యాసం కూసు విద్య అని చెప్పేసి పెద్దలు చెప్పారు. అంటే అభ్యాసం చేస్తేనే ఏ విద్యనైనా వస్తుంది. అట్లానే భాష కూడా, భాష మరీ ముఖ్యంగా అభ్యాసం చేస్తేనే వస్తుంది. కాబట్టి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులలో వెళ్తే వాళ్ళు చెప్పేది తక్కువ ఉంటుంది, మనతో మాట్లాడిచ్చేది ఎక్కువ ఉంటుంది. కారణం ఏమిటి అంటే అభ్యాసం చేస్తేనే భాష వస్తుంది అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి తరగతి గదిలో విద్యార్థులని యాక్టివ్ గా ఉంచాలి. వాళ్ళతో మాట్లాడించడం, రాయించడం, చదివించడం ఇది చేస్తూ ఉండాలి. ఉపాధ్యాయుడు యాక్టివ్ గా ఉన్నంత మాత్రాన ద్వితీయ భాష రాదు. మళ్ళా నేర్చుకునేటువంటి విద్యార్థుల యొక్క సాంస్కృతిక నేపథ్యానికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శిస్తూ దాని నుంచి ద్వితీయ భాషలో వాళ్ళ భావ వ్యక్తీకరణ చేసే విధంగా ఉండాలి. విద్యార్థుల భాగస్వామ్యాన్ని చిత్రీకరించాలి. చిత్రీకరించడం అంటే వీడియోలో రికార్డ్ చేయడము, లేదంటే ఫోన్ లో రికార్డ్ చేయడంతో పాటు వాళ్ళు ఏం రాస్తున్నారు అనేటువంటిది ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎందుకు అని అంటే ఉచ్చారణ దోషాలని గుర్తుపట్టాలి అంటే ఆ రికార్డింగ్ అనేటువంటిది అవసరం అవుతుంది. కాబట్టి ఈ విద్యార్థుల యొక్క భాగస్వామ్యాన్ని చిత్రీకరించడం అంటే వాడు మాట్లాడినటువంటి పదాన్ని, ఈ వాక్యాన్ని వాని చేతనే వినిపిస్తే, నువ్వు ఇట్లా మాట్లాడినావు కదా, దీన్ని ఇట్లా మాట్లాడాలి, ఇక్కడ ఈ ప్రొనౌన్సియేషన్ తప్పు ఉన్నది, లేదా దీన్ని ఇట్లా పలకాలి అనేటువంటి చెప్పడం కోసం ఉపయోగపడుతుంది. తర్వాత తల్లిదండ్రులతోని ఉపాధ్యాయుడు తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగులను చర్చించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇట్లా ద్వితీయ భాషకు సంబంధించినటువంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని ద్వితీయ భాషగా తెలుగును మనం బోధిస్తూ ఉంటాం. తెలుగును బోధించేటప్పుడు కానీ, ద్వితీయ భాషగా ఏ భాషను బోధించేటప్పుడు కానీ కొన్ని పద్ధతులను పాటించాలి. నిన్న మనం చెప్పుకున్నాం మాతృభాష బోధన పద్ధతులు. దానిలో పద్యాన్ని ఖండ పద్ధతిలో, ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతిలో, పూర్ణ పద్ధతిలో ఇట్లా కొన్ని పద్ధతులు చెప్పుకున్నాం. ఇవాళ ద్వితీయ భాష బోధనకు ఏం పద్ధతులు ఉన్నాయి అనేటువంటి విషయాలని తెలుసుకుందాం. ఈ ఫస్ట్ పద్ధతి ఏమిటి అంటే అనువాద పద్ధతి. దీన్నే వ్యాకరణానుసార పద్ధతి అని అన్నారు. వ్యాకరణానుసార పద్ధతి అంటే వ్యాకరణ పద్ధతి, అనువాద పద్ధతి రెండింటిని కలిపితే వచ్చినటువంటిది వ్యాకరణానుసార పద్ధతి. దీన్నే భాషాంతరీకరణ పద్ధతి లేదా అనువాద పద్ధతి అని చెప్పేసి అంటారు. దీంట్లో పదానువాద పద్ధతి, వాక్యానువాద పద్ధతి, భావానువాద పద్ధతి అని మళ్ళా 3 రకాలుగా ఉంటాయి. దీంట్లో పదానువాద పద్ధతి అంటే ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఆ పదానికి ఇంకో భాషలో, వాళ్ళ మాతృభాషలో, ఇప్పుడు ఉదాహరణకి తెలుగు ద్వితీయ భాషగా నేర్చుకుంటున్నాడు, ఉర్దూ మాతృభాషగా కలిగినటువంటి విద్యార్థి. కాబట్టి తెలుగు పదాన్ని తీసుకొని ఉర్దూలో మీనింగ్ చెప్పడం పదానువాద పద్ధతి. వాక్యానువాద పద్ధతి అంటే తెలుగులో ఒక వాక్యాన్ని తీసుకొని ఉర్దూలో ఆ వాక్యాన్ని అర్థం చేయించడం రెండవ పద్ధతి. భావానువాద పద్ధతి అంటే ఒక పేరాగ్రాఫ్ మొత్తం చదివి దాన్ని ఉర్దూలో ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకో పద్ధతి. అంటే అనువాద పద్ధతి అనేటువంటిది పదానువాద పద్ధతి, వాక్యానువాద పద్ధతి, భావానువాద పద్ధతిలో ఉంటాయి. ప్రాథమిక దశలో పదానువాద పద్ధతి ఉపయోగిస్తూ ఉంటారు, వాక్యానువాద పద్ధతి మాధ్యమిక దశలో ఉపయోగిస్తుంటారు, భావానువాద పద్ధతి ఉన్నత దశలో ఉపయోగిస్తారు. కారణం ఏమిటి అంటే దానివల్ల ఏదో గొప్పగా వస్తుంది అని కాదు, వీళ్ళ టైం సేవ్ అవుతుంది, విషయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా వాళ్లకు కంటెంట్ తెలుస్తుంది, విషయం తెలుస్తుంది, కానీ భాష రాదు. ఏ ఉద్దేశ్యంతో ద్వితీయ భాషను బోధిస్తున్నామో ఆ ఉద్దేశం నెరవేరదు.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా అది మర్చిపోతే, ఏదో స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినట్టుంది, ఓకే, అది మర్చిపోతేనే మంచిది, దాన్ని మనం ఉపయోగించుకోకపోతేనే మంచిది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి ఏ పద్ధతిలో బోధించాలి అని అంటే ప్రత్యక్ష పద్ధతి. ఇంకా అనేక పద్ధతులు ఉన్నాయి. ఈ ప్రత్యక్ష పద్ధతి అంటే ఏంది? తరగతి గదిలో భాషా వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఆ భాషా వాతావరణాల్లో విద్యార్థులు భయం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితిని కల్పించి కొంతమంది విద్యార్థులతో ఈ ద్వితీయ భాషలో సంభాషింపజేసి ఆ పద్ధతిని ప్రత్యక్ష పద్ధతి అంటారు. దీంట్లో వాళ్ళ మాతృభాష ఎక్కడ కూడా రాదు, మాతృభాషకు సంబంధం లేకుండా వాళ్ళ మాతృభాషను ఉపయోగించకుండా కేవలం ద్వితీయ భాషలోనే దీంట్లో స్వాభావికంగా వాచిక చర్య అభివృద్ధి జరుగుతుంది. వాచిక చర్య అంటే మనం మాట్లాడేటువంటి పద్ధతి పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న సన్నివేశాన్ని ఇవాళ సృష్టించాలి, అరే దీన్ని తెలుగులో ఏమంటారు అని అడగాలి. అట్లా దాన్ని ఆ పద్ధతిలో ప్రత్యక్షంగా భాషా వాతావరణాన్ని తరగతి గదిలో ఏర్పాటు చేసి విద్యార్థులే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చూస్తే దాన్ని ప్రత్యక్ష పద్ధతి అని చెప్పేసి అంటారు. చిన్న చిన్న గేయాలను, చిన్న చిన్న కథలని ఈ పద్ధతి ద్వారా మనము చెప్పిస్తే మంచిది. భాష రాకున్నా కూడా కథను అర్థం చేసుకోగలుగుతాడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ పదాలను మనసులో నింపుకుంటాడు. కాబట్టి పాటల ద్వారా, కథల ద్వారా ఆ పద్ధతిలో ద్వితీయ భాషను బోధించాలి. తర్వాత ఇంకో పద్ధతి ఏమిటంటే భాషా శాస్త్ర పద్ధతి. భాషా శాస్త్రము అనేటువంటిది ఏంటిది? మనం మొదటి క్లాస్లో చెప్పుకున్నాం. భాషా శాస్త్రానికి మాతృభాషకు ఏం సంబంధము అని, బోధనకు ఏం సంబంధము అని చెప్పేసి. అట్లా భాషా శాస్త్రంలో పదాల నిర్మాణము, వాక్యాల నిర్మాణము, భావాల నిర్మాణం ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయం భాషా శాస్త్రం చెప్తుంది. ఆ పదాల ఉత్పత్తి ఎట్లా జరిగింది, ప్రకృతి ప్రత్యయాలు ఏమున్నాయి అనేటువంటి అదంతా మనం అక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ ఈ భాషా శాస్త్ర పద్ధతిలో ఏం చేస్తామంటే పదాల నిర్మాణాన్ని, వాక్యాల నిర్మాణాన్ని, అవి నిర్మాణం జరిగే పద్ధతిని బోధిస్తారు. ఉదాహరణకి ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్కి పోయినాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ గ్రామర్ చెప్తారు. ఇది నౌను, ఇది వర్బు, ఇది రూపం ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే ముందు గ్రామర్ చెప్తారు, తర్వాత భాషను చెప్పే ప్రయత్నం చేస్తారు. అట్లా భాషా శాస్త్ర సహకారంతో పదాల నిర్మాణాన్ని, వాక్యాల నిర్మాణాన్ని బోధించి క్రమంగా వాటికి అభ్యాసాలు జోడించడం ద్వారా ఈ బోధన జరుగుతుంది. ఇందులో ముందు భాషణ నైపుణ్యాన్ని నేర్పిన తర్వాత లేఖన నైపుణ్యాలు వస్తాయి. పఠనము, లేఖనము తర్వాత నేర్చుకోండి. ఇదే భాషా శాస్త్ర పద్ధతిని మరొక పేరు ఏమిటి అంటే భాషా నిర్మాణ పద్ధతి లేదా భాషా రూప సంఘటన పద్ధతి అని చెప్పేసి కూడా అంటారు. దీనికే మరో పేర్లు అవి. తర్వాత ఉన్నటువంటి పద్ధతి ఏమిటి అంటే సన్నివేశ పద్ధతి. దీన్ని సందర్భ పద్ధతి అని కూడా అంటారు. అంటే కొన్ని సన్నివేశాలను తయారు చేసి ఆ సన్నివేశాలలో విద్యార్థులను ఉంచి ఆ సన్నివేశంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు అని మాట్లాడించడం. ఉదాహరణకి జాతీయ పర్వదినాలు వచ్చినాయి, 15 ఆగస్టు, 26 జనవరి, గాంధీ జయంతి, పర్యావరణ దినోత్సవం, ఇట్లా అనేక విషయాలు వస్తూనే ఉంటాయి. అట్లాంటి వాటిల్లో వాళ్ళతోని ఉపన్యాసం ఇప్పించడము, లేకపోతే వ్యాసరచన చేయించడము, లేదా గాంధీజీ ఇలా చేశాడు కదా, ఆ స్థానంలో నువ్వుంటే ఏం చేసేవాడివి, ఇట్లాంటి అడగడం ద్వారా నువ్వు రాజు అయితే ఏం చేస్తావు, నువ్వు ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు, నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావు, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అయితే ఏం చేస్తావు, ఇట్లాంటి విషయాలని అడిగి వాళ్ళ మాతృభాషలో కాకుండా నేర్చుకుంటున్నటువంటి ద్వితీయ భాషలో నేర్పిస్తే మంచిది. వాళ్ళతో అది ప్రాక్టీస్ చేస్తే మంచిది. తర్వాత విజ్ఞాన వినోద యాత్రలు చేసిన తర్వాత వాటిని ద్వితీయ భాషలో వర్ణించమనాలి. అక్కడ ఉన్నటువంటి సంఘటనలని వర్ణించమని చెప్పాలి. తర్వాత ద్వితీయ భాషలో నేర్చుకుంటున్నటువంటి ద్వితీయ భాషలో పాటలను పాడించి, కథలను చెప్పించి భాషను నేర్పించడం. మిగతా 3 పద్ధతులు అంటే వాక్య నిర్మాణ పద్ధతి కావచ్చు, పద్ధతి కావచ్చు, ఈ 3 పద్ధతుల కంటే కూడా దీంట్లో విద్యార్థులు ఎక్కువ ఆసక్తిని, అనురక్తిని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ పద్ధతి కొంతవరకు ఆమోదయోగ్యమైనది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తర్వాత పద్ధతి సంభాషణ పద్ధతి.
ఈ సంభాషణ పద్ధతి అంటే సంభాషణ రూపంలో, అంటే వ్యక్తి మాట్లాడడాన్ని సంభాషణ అని చెప్పేసి అంటారు. ఇది చాలా ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి బోధనా పద్ధతి. నిత్య వ్యవహారంలో ఉండేటువంటి సంఘటనలను చెప్పి, అరే నువ్వు కూరగాయల దుకాణానికి పోయినావు, అక్కడ ఏం జరిగింది మాతృభాషలో చెప్పు. ఆ కూరగాయలు ఆమె ఏమంటది, నువ్వేమంటావు, దానికి నువ్వేమంటావు, ఆమెమంటది, నువ్వేమంటావు, ఆమెమంటావు. ఇట్లా ఆ డిస్కషన్ చేయడము. ఒక బ్యాంకులోకి పోయినావు, అక్కడ బ్యాంకు అధికారి నువ్వు ఏమున్నావు, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణలు జరుగుతాయి. అంటే వాళ్ళకి సన్నివేశం తెలుసు, సంఘటన తెలుసు, వాళ్ళ మాతృభాషలో వాళ్ళు చెప్పగలుగుతారు. దాన్ని ద్వితీయ భాషలో చెప్పించి దాంట్లో ఉన్నటువంటి సంభాషణలు, లేదా క్లాసులోనే ఇద్దరు విద్యార్థులు నిలబెట్టి, నువ్వు బ్యాంక్ మేనేజరు, నువ్వు కస్టమర్, మీరిద్దరు ఏం మాట్లాడతారు, నువ్వు కూరగాయలు అమ్మే వ్యక్తి, నువ్వు కొనే వ్యక్తి ఏం మాట్లాడతారు, నువ్వు ఒక టీచర్వి, ఈయనొక విద్యార్థి, మీరేం మాట్లాడతారు, మీరు ఎగ్జామ్ సరిగా రాయలేదు, టీచర్ తక్కువ మార్కులు వచ్చినాయి అని అంటది, ఎట్లా మీరు చెప్తారు, దానికి ఏం సంజాయిషి ఇస్తారు అనేటువంటి విషయాన్ని చర్చించేటువంటిది సంభాషణ పద్ధతి. ఇక్కడ పాత్రలను సృష్టించి విద్యార్థులను పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయించి వాళ్ళ ద్వారా సంభాషింపజేయడము అనేటువంటిది ఈ ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. భావ వ్యక్తీకరణ కౌశలాల అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయులకి ఇది నేర్పాలి అంటే వాళ్ళకి శ్రద్ధ కావాలి, దాని మీద అవగాహన కావాలి. ఉపాధ్యాయులకు కూడా దీని మీద అవగాహన ఉంటే తప్ప వీళ్ళు అంటే ఈ పద్ధతిని వినియోగించలేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత పద్ధతి ఏమిటి అంటే ద్విభాషా పద్ధతి. ద్విభాషా పద్ధతి అంటే ఇక్కడ మాతృభాష ద్వితీయ భాష మధ్య పోలికలను చెప్పి భేదాలను చెప్పడం ద్వారా, మాతృభాషలో ఇది సెంటెన్స్ ఫార్మింగ్, ఈ కర్త కర్మ క్రియ ఉంటుంది. ద్వితీయ భాషలో ముందు క్రియ ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది. దీంట్లో ఈ దాన్ని ఏమంటారు, ప్రత్యయాలు ఇక్కడ జాయిన్ అయితే దీనికి ఇక్కడ జాయిన్ అయితే అని ఒక మాతృభాషను మళ్ళీ నేర్చుకునేటువంటి ద్వితీయ భాషను రెండింటి మధ్య పోలికలు తేడాలు చెప్తూ బోధించే పద్ధతిని ద్విభాషా పద్ధతి అంటారు. దీంట్లో బోధించేటువంటి వ్యక్తికి రెండు భాషల పైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రత్యక్ష పద్ధతి తర్వాత ఇందాక సన్నివేశ పద్ధతి తర్వాత చాలా ఉపయుక్తమైనటువంటిది, చాలా ప్రాధాన్యత పొందినదని డాక్టర్ వివిఎల్ నరసింహారావు పుస్తకంలో చెప్పినట్టుగా మనకు పుస్తకంలో ఉంది. తర్వాత సహజాత పద్ధతి. ఈ సహజాత పద్ధతి అంటే ఒకే భాషా కుటుంబానికి సంబంధించినటువంటి భాషలను అధ్యయనం చేయడం. ఉదాహరణకు తెలుగు కన్నడం ఉందనుకోండి, ఈ రెండు ద్రవిడ భాషలు. ఈ భాషలు మళ్ళీ మధ్య ద్రవిడ భాషలు అంటారు. ఈ భాషల్లో వాక్య నిర్మాణ పద్ధతి కావచ్చు, లిపి పద్ధతి కావచ్చు, భాష మాట్లాడే వ్యాకరణాల్లో ఉన్నటువంటి పద్ధతి కావచ్చు, దాదాపు సమానంగా ఉంటాయి. అంటే ఒకే భాషా కుటుంబానికి సంబంధించినటువంటి భాషలను నేర్పేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఒకే రకమైనటువంటి పదజాలం, ఒకే రకమైనటువంటి లిపి ఉంటాయి కాబట్టి విద్యార్థి సులభంగా దీన్ని అభ్యసించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. తర్వాత ఇంకా ఎక్కువ ఉపయోగకరమైనటువంటి పద్ధతి, చాలా ఉత్తమోత్తమైన పద్ధతి అనొచ్చు, చట్రాల పద్ధతి. ఈ చట్రాలు అంటే మాదిరి వాక్యాలు. మనం ఒక వాక్యం ఇస్తాము, ఆ వాక్యం ఇచ్చిన తర్వాత అలాంటి వాక్యాలను నువ్వు మళ్ళీ ఇంకా కొన్ని తయారు చేయాలి అని చెప్పడము ఈ చట్రాల పద్ధతి. ఇది ద్వితీయ భాషా బోధనకు చాలా మేలైన పద్ధతి అని చెప్పేసి భాషా శాస్త్రవేత్తలు అన్నారు. తర్వాత విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి వాళ్లకు అనేక రకాలైనటువంటి వాక్యాలను ఇచ్చి ఆ వాక్యాల రూపకల్పన చేసి వాటిల్లో వీళ్ళు వాళ్ళ యొక్క భావాలను వ్యక్తీకరణ చేయడం కోసం అనేక రకాల వాక్యాలను రాయించడం లేదా చెప్పించడం అనేటువంటిది దీంట్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఈ విషయాన్ని అంటే ఈ పద్ధతిని పాటించడానికి కూడా చాలా ఓపిక, పరిజ్ఞానము, అనుభవము, ఈ మూడు కూడా అవసరమవుతాయి ఉపాధ్యాయుడికి. విద్యార్థులు చాలా ఆనందంగా ఆసక్తిగా నేర్చుకుంటారు, కానీ వాళ్ళకు నేర్పేటువంటి ఉపాధ్యాయులకి చట్రాలను తయారు చేసే ఓపిక ఉండాలి,
వాళ్ళ స్థాయిని బట్టి తయారు చేసేటువంటి పరిజ్ఞానం ఉండాలి. అవి రాసేది పిల్లలు ఆసక్తిగా ఉత్సాహంగా పాల్గొనేటట్టుగా ఉండాలి. ఈయన ఎన్ని తయారు చేసినా కూడా అవి ఉత్సాహాన్ని ఇవ్వలేవు అనుకోండి, విద్యార్థికి ఈయన చేసినటువంటి ఉద్దేశము వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఓపికగా అనుభవంతోని పరిజ్ఞానంతోని ఈ పద్ధతిని కనుక బోధిస్తే ఇది ఉత్తమోత్తమైన పద్ధతి ద్వితీయ భాష బోధకులకు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. తర్వాత ఈ పద్ధతుల్లోనే మనం మొన్న చెప్పుకున్నాం, ఆధునిక పద్ధతులు కొన్ని ఉన్నాయని చెప్పి భాషా బోధనా పద్ధతుల్లో అక్షర క్రీడా పద్ధతి కావచ్చు, పద క్రీడా పద్ధతి, వాక్య నిర్మాణ క్రీడా పద్ధతి, కథా నిర్మాణ క్రీడా పద్ధతి, ఇట్లా అనేక పద్ధతులు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినటువంటి 7-8 పద్ధతుల్లో మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి 2-3 పద్ధతులను కలిపి కూడా మనం బోధన చేయొచ్చు. ఒకే పద్ధతిలో బోధన చేయడం అనేటువంటి సాధ్యమయ్యే పని కాదు, నిన్న మనం చర్చించినప్పుడు. అట్లా సమ్మిళితమైనటువంటి పద్ధతిలో క్లాస్ రూమ్ వాతావరణాన్ని, విద్యార్థుల యొక్క స్థాయిని, విద్యార్థుల యొక్క ఆర్థిక సామాజిక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ పద్ధతుల ద్వారా బోధన చేయాలి. ఈ పద్ధతుల ద్వారా ఈ పద్ధతులన్నీ కూడా దేనికోసం ఉపయోగపడుతున్నాయి? విద్యార్థికి ద్వితీయ భాష ఎందుకు మనం బోధిస్తున్నాము అంటే మాతృభాష ప్రభావాన్ని తగ్గించి ద్వితీయ భాషా ప్రభావాన్ని పెంచడము. ఏ వ్యక్తి అయినా మాతృభాషలోనే ఆలోచిస్తుంటాడు, మాతృభాషలోనే కలలు కట్టా ఉంటాడు, కానీ ద్వితీయ భాషను కూడా ఆ స్థాయికి తీసుకుపోవాలి. తన యొక్క మాతృభాష ప్రభావాన్ని తగ్గించి తన వ్యక్తీకరణకు లేదా భావగ్రహణానికి ద్వితీయ భాషను ఉపయోగించుకునే విధంగా మనము చూడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఈ ద్వితీయ భాష బోధించేటప్పుడు చాలా విషయాలు గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరు? అటు ఉపాధ్యాయులు కానీ, ఇటు విద్యార్థులు కానీ, ఆ బోధన పుస్తకాలు తయారు చేసేటువంటి రచయితలు కానీ, పాటించడం మొదలు పెట్టినటువంటి ప్రభుత్వం కానీ. ఏంటి అవి దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు అంటే, ద్వితీయ భాషను బోధించేటప్పుడు పాఠ్యాంశానికి సన్నిహితమైన జీవితంలోని సన్నివేశాలను కొన్నింటిని సమన్వయపరిచి బోధన చేయాలి. ఇందాకని మనం చెప్పుకున్నాం, విషయావగాహన కంటే భాష అనేది రావడం ముఖ్యము అని చెప్పేసి. సంవాద నాటకాల్లో అనుకరణకు ఎక్కువగా అవకాశం కలుగజేస్తుంది. నాటకీకరణ ద్వారా, అదే ఇందాక చెప్పినటువంటి సంభాషణ పద్ధతి ద్వారా బోధన చేస్తే మంచిది అని. ఎప్పుడు కానీ విద్యార్థులను స్తబ్దులుగా ఉంచి ఉపాధ్యాయుడు మాత్రమే క్రియాశీలకంగా ఉంటే అది ఉత్తమమైనటువంటి విద్యా బోధన కాదు. విద్యార్థుల్లో అభిరుచి, పరిశీలన, శ్రద్ధ, అభ్యాసాలు పెరగాలి అంటే విద్యార్థులు యాక్టివ్ గా ఉండాలి, విద్యార్థులు క్రియాశీలకంగా ఉండాలి. అట్లా చేసే పద్ధతిలో బోధిస్తే మంచిది అనేటువంటి విషయం ఉపాధ్యాయులు గమనించాలి. వాక్య పద్ధతిలో భాషను బోధించాలి. ఎంత చిన్న వాక్యాలు ఉంటే అంత మంచిది. ఈ మధ్య వస్తున్నటువంటి వ్యాసాలు కానీ, ఉపన్యాసాలు కానీ చూస్తే దీర్ఘ వాక్యాలు, దీర్ఘ సమాసాలు ఎక్కడ వాడడం లేదు. చిన్న చిన్న వాక్యాల ద్వారా మన యొక్క భావాన్ని వ్యక్తం చేయడం, అందంగా వ్యక్తం చేయడం అనేటువంటిది మనం నేర్చుకుంటున్నాం. అట్లే ద్వితీయ భాషా బోధనలో కూడా ఎంత చిన్న వాక్యాల ద్వారా భాష బోధన చేస్తే అంత మంచిది. భాషా పదాలను సంధులు చేయడం అనేటువంటిది మనకు భాషోపాధ్యాయులుగా చాలా అలవాటైనటువంటి పని. కానీ ద్వితీయ భాషను బోధించేటప్పుడు విసంధి చేసి పదాలను చెప్తే మంచిది, సంధులు లేకుండా పదాలను చెప్తే మంచిది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగు లిపిలో ద్విత్వ సంయుక్తాక్షరాల వల్ల క్లిష్టత కలుగుతుంది కాబట్టి వాటిని తర్వాత పద్ధతిలో అంటే తర్వాత వాళ్ళ యొక్క పరిజ్ఞానం పెరిగిన తర్వాత, గుణింతాలను నేర్పిన తర్వాత క్రమ పద్ధతిలో నేర్పాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. పద్య బోధన ద్వితీయ భాషగా బోధించేటప్పుడు అంత అవసరం లేదు. షడ్జ మడ్జ కరాడ్జ వీడ్జ వసుధాడ్జాలాడ్జ కడ్జా మడ్జాకరి జడ్ జడ్ కిట్కి కరాట్ ఘరాట్ ఘన ఘన ఖడ్యోత విఘ్రమా అని పద్యాలు మొదలు పెట్టినాం అనుకో, నీకే అర్థం కాదు, ప్రథమ భాష నేర్చుకున్నవాడికి అర్థం కాదు. ఇక ద్వితీయ భాషలో అంతంత పెద్ద పద్యాలు నేర్పాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ పద్యాలు నేర్పాల్సి వచ్చినా, పద్యాలు అనే ప్రక్రియను పరిచయం చేయాల్సి వచ్చినా, ఏదో వేమన పద్యాలు, సుమతి పద్యాలు, ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరాయ. పెద్ద కష్టపడకుండానే మనకు అర్థమయ్యేటువంటి చిన్న చిన్న పద్యాలను బోధిస్తే మంచిది.
తర్వాత భావ సంగ్రహణకు సులభంగా అర్థమయ్యేటువంటి గద్య పరిచ్ఛేదాలు పాఠ్య భాగాలను బోధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విరామ ఆశ్చర్య ప్రశ్నార్థక చిహ్నాలు ఏదైతే ఉన్నాయో విరామ చిహ్నాలను సరైన రీతిలో ఉపయోగించేటట్టుగా మనం వాళ్లకు బోధన చేయాల్సిన అవసరం ఉన్నది. వ్యాస రచనలో వ్యాసాంశాలు సేకరించడానికి, సేకరించిన అంశాన్ని క్రమ పద్ధతిలో పెట్టుకోవడానికి వాళ్ళకి సామర్థ్యాన్ని కలగజేయాలి. విద్యార్థి తన భావాన్ని ప్రకటించడానికి, నిర్మాణాత్మక అభ్యాసానికి కృషి చేసే విధంగా మన భాషా బోధన ఉండాలి. దోషరహితమైనటువంటి రచనా శక్తి, సంభాషణ శక్తి పెంపొందించడానికి వ్యాకరణాంశాలను పరిమితంగా వాళ్ళకి బోధించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత పాఠ్య గ్రంథాలలో మాతృభాషా బోధన కంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కొంచెం ఉన్నది. ఎందుకు అని అంటే మాతృభాషలో నువ్వు ఒక విషయం చెప్పినావంటే అది ఆయన సొంత విషయం చెప్తా ఉంటావు కాబట్టి ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం లేదు. కానీ ద్వితీయ భాష చెప్పేటప్పుడు నేర్చుకునేటువంటి వాడు ఇతర మతానికి సంబంధించిన వాడై ఉండొచ్చు, ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన వాడై ఉండొచ్చు, ఇతర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఇతర సంస్కృతిని పాటించేటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. కాబట్టి ఈ పాఠ్య గ్రంథాల్లో మతానికి సంబంధించి, ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలు, ఒక వర్గానికి సంబంధించినటువంటి విషయాలు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరము పాఠ్య గ్రంథ రచయితలకు ప్రభుత్వం పైన ఉన్నది. వైజ్ఞానిక, వాస్తవిక, నైతిక దృక్పథంతో కూడుకున్నటువంటి పాఠాలను మాత్రమే బోధించి ఆ పాఠాల ద్వారా భాషను మాత్రము నేర్పించడం చాలా ఉత్తమమైన పద్ధతి. ప్రశ్నోత్తర పద్ధతి, అనువాద పద్ధతుల కంటే వాక్య నిర్మాణ పద్ధతి బోధనలో ఉత్తమంగా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ క్లాస్. మరి ఈ ద్వితీయ భాషా బోధన చేసిన తర్వాత మూల్యాంకనం కూడా ఉండాలి కదా. వాళ్లకు ఈ భాష ఎంతవరకు వాళ్ళు నేర్చుకున్నారు అనేటువంటి విషయం తెలవాలి. కాబట్టి ఆ మూల్యాంకనం కోసము ఉపాధ్యాయులు అంటే పాఠం చెప్పడం మాత్రమే కాదు, మేము ఎగ్జామ్స్ పెట్టము, వాళ్ళు రాసిన పేపర్లు దిద్దము, లేదా నోట్స్ ను పరిశీలన చెయ్యము అని అంటే అది ఉపాధ్యాయుడు సగం పని చేసినట్టే లెక్క. సగం పని కాదు, ఇంకా పావు పని చేసినట్టే లెక్క. మిగతా 75% పని ఆ దోష నివారణ చేయడం అనేటువంటిది అవసరం. కాబట్టి వాళ్ళు చేసినటువంటి భాష ఉపయోగంలో ఏమేమి తప్పులు ఉన్నాయి, పరీక్షలు పెట్టడం ద్వారా కావచ్చు, డిక్టేషన్ పెట్టడం ద్వారా కావచ్చు, చూచిరాత రాయించడం ద్వారా కావచ్చు, చిన్న చిన్న వ్యాసాలు రాయించడం ద్వారా కావచ్చు, చిన్న చిన్న కృత్యాలు ఇచ్చి మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది విని దాంట్లో ఏమేమి దోషాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. దీంట్లో 2 రకాలుగా దోషాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ద్వితీయ భాష నేర్చుకున్నటువంటి విద్యార్థులు 2 రకాల దోషాలు చేసే అవకాశం ఉంటుంది. ఒకటి సామర్థ్య సంబంధ దోషాలు అయితే, రెండోది వ్యక్తీకరణ సంబంధించినటువంటి దోషాలు. ఈ సామర్థ్య సంబంధ దోషాల్లో మాతృభాష, ద్వితీయ భాష ఉండేటువంటి ఆ ఉచ్చారణ వీటికి సంబంధించినటువంటి లోపాలు ఉంటే, వ్యక్తీకరణలో లింగాలను, వచనాలను తారుమారు చేసి పలకడము, అంటే ఆ పదాల యొక్క స్థానాలను మార్చి పలకడము, ఉదాహరణకి పుంలింగాన్ని స్త్రీలింగంగా పలకడము, భూతకాలాన్ని భవిష్యత్ కాలంగా పలకడము, ఇట్లాంటి దోషాలు చేసేటువంటి అవకాశం ఉంది. అటువంటి దోషాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ద్వితీయ భాషా బోధకుడికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి.